రారా వచ్చి కూర్చో, చలివేస్తుంది కదా నేనే వేశాను. ఈ సిట్టింగ్ తర్వాత నీ జీవితం కూడా ఇలానే వెలిగిపోవాలి. ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి? నేనేం చేయాలనుకుంటున్నానో వాళ్ళందరికీ చెప్పేశా. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా అదే అడుగుతున్నారు. నా వల్ల కాదని చెప్పేశాగా, దేనికి ఎంతమంది వస్తున్నారు? ఆడపిల్లని ఒంటరిగా వదిలేలేక. ఆ ఆడపిల్ల ఒంటరిగా ఏడుస్తున్న రోజులు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా మరి? నేను బయటకు వచ్చే వరకు ఆడపిల్లలా కనిపించలేదా ఎవరికంటికి? ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. బాధ కలిగినప్పుడు ఏడుస్తాను, ఎందుకంటే నాకు ఎవరు లేరు కాబట్టి. 10 years నేను ఆ మనిషి వల్ల ఏడ్చానో తెలుసా? ఇంకా నా వల్ల కాదు, నాకు రెస్ట్ కావాలి. నువ్వు చెప్పింది నిజమే, కనీసం ఎవరో ఒకళ్ళు అడుగు ఉండాల్సింది నువ్వు ఎలా ఉన్నావని. అలాంటి వాళ్ళు నీ పక్కన లేకపోతే నిజంగా చాలా దారుణం. నీ కష్టకాలంలో ఎవ్వరూ లేరు, ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు చూడు, ఈ చుట్టూ ఎంతమంది ఉన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా. అలాంటి రోజులు మళ్ళీ రాకుండా నీ గుమ్మం దగ్గరే కాపలా కాస్తాం. నేను కష్టపడేదే ఇంట్లో అయితే మీరు బయట ఎవరికి కాపలా కాస్తారు? నవ్వొస్తుందా? అలానే ఉంది నాకు మీరు మాట్లాడుతుంటే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ సెకండ్ ఛాన్స్ ఉంటుంది. అది తనకి కొన్ని 100 సార్లు ఇచ్చేసాను. ఇప్పుడు అది నా వంతు, ఇది నాకు సెకండ్ ఛాన్స్. దీన్ని నేను ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు. మరి పిల్లని ఏం చేస్తావు? నేను ఉంటే ఉంటుంది, పోతే నాతో పాటే పోతుంది. పెళ్లి చేసుకునేది ఇద్దరు మనుషులు కలిసి బ్రతకటం కోసం. కానీ ఇష్టం లేకపోయినా ఇద్దరు మనుషులు కలిసి బ్రతికేది కేవలం పిల్లల కోసం, తెలుసా? తన గురించి అన్న ఆలోచించావా? అన్నీ అయిపోయాకే నా జీవితంలోకి వెలుగొచ్చింది. వెలుగంటే ఇలా కాసేపటి తర్వాత ఆరిపోయే వెలుగు కాదు, నిద్రలో కూడా దారి చూపిస్తుంది. అలాంటి వెలుగు అది బయట నుండి ఎవ్వరు తేలేరు, లోపల నుండి రావాలి. నాకు వచ్చింది. అయితే ఇంకా కలిసి ఉండే మాటే లేదంటావు? అంతేగా. ఎప్పుడు నేను చెప్తుంటే ఎదుటి వాళ్ళు వినాలనిపిస్తుంది, కానీ నువ్వు చెప్తుంటే నాకు వినాలనిపిస్తుంది. ఏమో, నువ్వే నిజమేమో, మేమే తప్పుగా ఆలోచిస్తామేమో. నీ జీవితం బాగుండాలని కోరుకోవడం తప్ప అంతకుమించి ఏం చేయగలం? మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉండడం కూడా అదృష్టమే ఈ రోజుల్లో, తెలుసా? అది నిజమేలే, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుంది. కానీ భయపడు, తెగించి నిలబడు. నువ్వు బయటకు వచ్చి ఇన్నాళ్ళైనా నువ్వు పూర్తిగా బయటకు వచ్చింది ఇప్పుడే. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది నీ జీవితంలో. ఆల్ ది బెస్ట్. ప్రశాంత్ వినిపిస్తుందా? ఏంటి అసహ్యంగా కింద కూర్చున్నావు? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? నువ్వేమనుకున్నావు? తాగేసి పడుకున్నా అనుకున్నావు? లేదు, సూరిపోతే కట్టుకున్నా అంతే. బండి మీద కట్టుకోవచ్చుగా. ఏమైంది ఇప్పుడు? ఏంటి ఏమైంది? నా ఫ్రెండ్ వస్తా అన్నారు, నేనే తీసుకొస్తామని వచ్చా. ఒకవేళ వచ్చుంటే నువ్వు చేసే పనికి నా పరువు అంతా పోయేది. కింద కూర్చున్నంత మాత్రాన ఫుట్పాత్ గడ్లా కనిపిస్తున్నానా? అయితే వెళ్ళి పెద్ద షాపింగ్ మాల్ దగ్గర కూర్చోనా? దాని ఓనర్లా కనిపిస్తానా? మరి ట్రై చేద్దామా? అయినా ఉన్న ప్లేస్ని బట్టి మనిషిని జడ్జ్ చేసే చీఫ్ ఫెలోతో దేని ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? అవాయిడ్ చేసే ముందాడిని. హే, అదేం వద్దు. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? నాకు తెలియదు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అలా మెయింటైన్ చేశా. టైం చూసి చెప్దామని అందరికీ ఒకేసారి వెయిట్ చేశా. ఎప్పటి నుంచి? ఒక 1.5 year నుంచి. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? మెయింటైన్ చేయాలని. లేదు, ఇప్పుడు టైం వచ్చింది, అందుకే చెప్తున్నా. టైం అంటే? లేచిపోతున్నాం ఈరోజు. ఏంటి? మళ్ళీ చెప్పు. లేచిపోతున్నాం ఈరోజు. పోయేదానికి పోకుండా పొద్దున నా దగ్గర దేనికి వచ్చావు నువ్వు? అదేంటి అలా అంటావు? నీకు తెలియకుండా అన్న చేశాను ఎప్పుడైనా? మరి ఈ సంవత్సరం నుంచి చేసిందంతా? లేదు, నేనేం చేయలా. చాటింగే అంతా. కలవడం కూడా ఇదే ఫస్ట్ టైం. డైరెక్ట్గా ఇప్పుడు వరకు నేను కూడా చూడలేదు. నీకు చూపిద్దామని రమ్మన్నా. ఇలా ఉన్నారేంటి అసలు? మెసేజ్ టైప్ చేయడానికి ఫింగర్స్ యూజ్ చేసినట్టు పెట్టే మెసేజ్ కరెక్టా కాదని థింక్ చేయడానికి బ్రెయిన్ని కూడా వాడాలిగా. నో థింకింగ్, ఓన్లీ టైపింగా?
ఇప్పుడు వాడిని చూసి నేనేం చేయాలి? ఎన్ని రోజులు బతుకుతాడో చెప్పాలా? పోనీ నీతో ఎన్ని రోజులు ఉంటాడో చెప్పాలా? ఆపుతావు ఇంకా? ఎందుకలా మాట్లాడతావు? నేనన్నా చిన్నపిల్లనా? కాసేపట్లో వస్తాడు. వచ్చాక చూసి నీకంతా ఓకే అనిపిస్తే పెళ్లి చేసి నీ దారి నువ్వు వెళ్ళిపో. ఒకవేళ ఓకే కాకపోతే? అలాంటిది ఏం ఉండదు. నేనంతా పర్ఫెక్ట్గానే చెక్ చేశా. కాకపోతే నువ్వు కూడా చూస్తే కొంచెం ధైర్యంగా ఉంటుందని. అన్నీ చూసుకుని చేసుకున్న నాకే నరకం చూపెడుతుంది అక్కడ. ఏం చేయాలో తెలియక కింద మీద పడుతున్నా. మళ్ళీ నేను వాణ్ణి చూసి నీకు చెప్పను. సరిపోయింది. దేనికి ప్రశాంత్ అంత నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? ఎందుకంటే ఇది మంత్ ఎండింగ్ సుజాత. ఈ టైంలో ఈఎంఐ కట్టే ప్రతి ఒక్కడి మైండ్ ఇలానే ఆలోచిస్తుంది. సిచ్యువేషన్స్ ఎలా అయిపోయినాయంటే లైఫ్లో ఏం జరిగినా సరే ఎవ్రీ మంత్ బిట్వీన్ 5th and 25th మధ్యలోనే జరగాలి. అకేషన్ అయినా, ట్రావెల్ అయినా, బర్త్డే అయినా, వెడ్డింగ్ అయినా ఈఎంఐస్ కట్టి కూడా అటెండ్ అవ్వాలంటే ఈ డేట్స్ మధ్యలోనే జరగాలి. గట్టిగా మాట్లాడితే పుట్టిన పోయినా ఈ డేట్స్ మధ్యలోనే జరగాలి. అలాంటిది నువ్వు 30th వాడిని ఎవరన్నా తీసుకొచ్చి లేచిపోతున్నా అంటే నువ్వు వెళ్ళిపోవడం ప్రాబ్లం కాదు, ఈ రోజు వెళ్ళిపోవడం నాకు ప్రాబ్లం. అర్థమైందా? ఈఎంఐ డేట్ దాటి 2 days నా మైండ్ ఇలానే ఆలోచిస్తుంది. గట్టిగా మాట్లాడితే త్వరగా వెళ్ళిపోవడానికి నేనే చెడగొట్టిన ఆచరణ. వద్దు, నాకు అర్థమైంది. అంత పని చేయకు. నీ ఈఎంఐలు నేను చూసుకుంటా. నీ మైండ్ అంతా నా మీద పెట్టి ఈ రోజంతా, సరేనా? పెళ్ళికలు వచ్చేసిందిగా. ఇంతకీ అబ్బాయి పేరేంటి? రాజేష్. 3rd క్లాస్లో అనుకుంటా. రాజేష్ సాహసం అని లెసన్ ఉండేది. అందులో ఉన్న రాజేష్ అనే వీడు కాదు, వీడు వేరే. అంటే నిన్ను చేసుకోవడం అనేది చాలా పెద్ద సాహసం కదా, అందుకే రాజేష్ సాహసం అని టైటిల్ పెడదాం ఈ వెడ్డింగ్. ఓకేనా? నువ్వు ఏదైనా పెట్టుకో, కానీ జోక్స్ వేయకు. తను చాలా సీరియస్, సరేనా? ఈ రోజు నీది. నువ్వేం చెప్పినా కళ్ళు మూసుకుని చేస్తా. కానీ వెళ్ళేటప్పుడు ఈఎంఐకి డబ్బులు ఇచ్చేసి వెళ్ళు, లేకపోతే నా ఏడుపు తల్లి మీ ఇద్దరు విడిపోతారు. అరే ఒక్క మాట కూడా మంచిది రాదా? రాదు. సిచ్యువేషన్ అలాంటిది, చెప్పేగా. ఉండు, తనే వచ్చాడనుకుంటా. ఎక్కడున్నావు? వచ్చేసావా? ఇక్కడే ఉన్నాం. మేము కూడా ఇక్కడే ఉన్నామే. మేమంటే ఇంకెవరు ఉన్నారా? మా ఫ్రెండ్ వచ్చాడు. ఏం కాదుగా. లేదేం కాదు. ఎక్కడున్నావు ఇప్పుడు? ఇక్కడ రివర్ వాల్ ఉంటది కదా, అక్కడున్నా. లోపలికి రా. ఏమైందిరా వాడు అలా ఉన్నాడు? నేను నీతోనే కదా ఉంది అంటేనో ఫీల్ అయిపోతారు అడిగేవని అర్థం లేని క్వశ్చన్స్. మీకుందిరా, నేను వెళ్ళిపోతున్నాగా. మీ తిప్పలు మీరు పడండి. ఎక్కడికి వెళ్తావరా? అయితే బండి ఇచ్చి నడుచుకుంటూ వెళ్ళరా. ఏదైనా అయితే నేను ఎలా రావాలి? రామాకు వాడితోనే ఉండు. ఇద్దరం ఒకే మాట మీద ఉందాం అనుకున్న తర్వాత కదా బయలుదేరొచ్చాం. నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. మన ఇద్దరం ఒక మాట మీద ఉన్నావు, ఆడు నువ్వు ఒక మాట మీద ఉన్నారా? నాకు అర్థమైంది. నార్మల్గా పిలుస్తారా అని చెప్పి ఇలా ప్లాన్ చేసి తీసుకొచ్చారు కదా. చాలా త్వరగానే అర్థమైందిరా నీకు. అక్కడికి వెళ్తావరా? ఏమైందిరా అలా ఉన్నావు? ఇప్పుడు ఫ్రెండ్ వచ్చాడంటరా, అదే ఆలోచిస్తున్నా. మేమున్నాం కదరా, దేనికి భయం? మేము కాదు, నువ్వు. నేను నాతో పాటు బండికి కూడా ఉంది, మర్చిపోయా. ఈ ఊరా, నేను వెళ్ళిపోతా. నేను ఉండరా, కావాలని నువ్వు నడుచుకుంటే ఎక్కడికి వెళ్తావు రా? నన్ను ఇరికిచ్చేస్తాడు రా ఏదన్నా అయితే. అందుకని నన్ను కూడా ఇరుకోమంటావు మీతో ఉండి? వాడు వెళ్ళిపోతే మాత్రం నేను ఏదో ఒకటి వాగేస్తా. అప్పుడు నిజంగా ఇద్దరు ఇరుక్కుంటాం. అదే నేనుంటే అప్పుడు ముగ్గురు ఇరుక్కుంటావా? రే ఊరుకోరా నువ్వు రారా, వాడు సైలెంట్గా ఉంటాడులే. కానీ వాడు 7 దగ్గర మౌనం పాటించరా అంటే నవ్వుతాడు. వాడు ఎందుకు ఉంటాడు? ఉంటాడులే, నువ్వు రారా. ఉంటాలే, రారా. బేబీ చెప్పు. అవునా, ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఎక్కడికి రా వెళ్ళేది నువ్వు? పూజ పని చేసిందిరా, బయటికి వెళ్దాం ఉంటుంది. ఇది అయ్యే వరకు ఎవరు వెళ్ళేది లేదు, పదా. రే నువ్వు వెళ్ళిపోరా. థ్యాంక్ యూ రా. ఎవరైనా వస్తే నువ్వు చూసుకో, జాగ్రత్త, బాయ్. దేనికి వెళ్ళమన్నావు అవన్నీ? దేనికి లేరా, మళ్ళీ ఏదో ఒకటి వాగుతాడు. అవసరం మనకి, పద వెళ్దాం. ఏడు ఇంకా రాలేదా? వస్తున్నాడు. ఫోటోలో అన్న చూసావు మనోడిని? చూసాగా. మరి బ్లైండ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే సినిమా లేదు. అయినా ఇంట్లో ఒప్పించి చేసుకోకుండా ఏం రోగం వచ్చింది తెలియకుండా వెళ్ళిపోవడానికి. తనకు ఇప్పుడే మ్యారేజ్ చేసుకునే ఆలోచన లేదు. మా ఇంట్లో ఏమో మ్యాచెస్ చూస్తున్నారు. ఎంత ట్రై చేసినా మేనేజ్ చేయడానికి అవ్వట్లేదు. తనేమో ఆగాలని, నేనేమో వద్దని. తనైతే తెలియకుండా వచ్చి అడిగితే పెళ్లి ఇష్టం లేదని చెప్పు అని తనే ఐడియా ఇచ్చాడు. తెలియకుండా ఉండదుగా. కొంత టైం అయితే పడుతుందిగా. ఈ చర్చ్ ఐడియా విని బ్యాగ్ తేలించుకుని వచ్చేసావు. సరిపోయింది. చూడు ఎవరు వచ్చారు, వాళ్ళేనా? హాయ్. హాఫ్ హ్యాండ్స్ వేసుకున్నాడు చూడు, తనే. ఇది రాజేష్ సాహసంలా లేదే, సుజాత సాహసంలా ఉంది. అలా ఏం కాదు, రా వెళ్దాం.
ప్రశాంత్ తినే నా ఫ్రెండ్. హాయ్ బ్రో. హాయ్ రాజేష్. ఓకే ఫైన్, మీరు మాట్లాడుతానండి, నేను పక్కన వెయిట్ చేస్తాను. దా కూర్చో. రండి బ్రో, కూర్చోండి. ప్రశాంత్, మీ పేరు? చెప్పండి బ్రో. దేనికి? రేపు వాడు ఏదైనా ఏదో పని చేసి దొరికిపోతే వాడితో పాటు ఎవరు వచ్చారంటే నా పేరే చెప్తారుగా, కాబట్టి నేను చెప్పను. ఇంత షార్ప్గా ఉన్నావు, ఏం చేస్తుంటావు బ్రో? అది కూడా చెప్పను. మన పేరు మన పనే ఎదుటి వారికి మనం ఎవరో తెలిసేలా చేస్తుంది, అందుకే అది కూడా చెప్పను. ఇంత భయపడుతున్నావు, మనోడైనా ఫ్రాడ్ చేస్తాడా? లేదు, ఎన్ని ఇయర్స్గా తెలుసు మనోడు నీకు? 5 సంవత్సరాల నుంచి. మరి నీ ఫ్రెండ్ మీద నీకు నమ్మకం లేకపోతే ఎలా? ఆ పిల్లని 20 ఇయర్స్ పెంచారు వాళ్ళ అమ్మా నాన్న. వాళ్ళకి తెలుసా పలానా రోజు పలానా వాడితో ఇలా బయటకు వచ్చేస్తుందని? ఇంకా వీడి గురించి నాకేం తెలుస్తుంది? పోనీ నీకు తెలుసు ఆ పిల్ల తర్వాత ఏం చేస్తుందో? నీ మాటలు మాత్రం హార్డ్ హిట్టింగ్ ఉన్నాయి బ్రో. మీతో మాట్లాడుతుంటే ఏదో ఒక యోగి వేమంతో మాట్లాడుతున్నట్టు ఉంది. ఏంటో గొడవ జరుగుతున్నట్టుంది. నిదానంగా వాళ్ళు వింటారు. నీకు తెలియాలిగా. ఇప్పుడు ఏమైంది, తెచ్చాక ఎంత కొంత వీటితో సరిపెట్టుకుందాం కొన్ని రోజులు, తర్వాత ఇంటికి పిలిచాక వాళ్ళే ఇస్తారుగా. పిలవరు, టైం పట్టిద్ది, నాకు జాబ్ రావాలి, ఏం చేస్తావు అప్పటి వరకు? ఎలా బ్రతుకుతావు? దేనికలా ఆలోచిస్తావు? అలా ఏం ఉండదు. మా నాన్న అసలు నేను లేకుండా ఉండలేరు, వచ్చి తీసుకెళ్ళిపోతారు. నేను అంటున్నా, నిన్ను తీసుకెళ్ళిపోతారు, నా పరిస్థితి ఏంటి? రోడ్డు మీదకి రావడమేగా, నీకు ముందే చెప్పా లవ్ కోసం లైఫ్ రిస్క్ చేయనని. ఏమైంది సుజాత? నేను చెప్తా బ్రో. ముందు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఫిక్స్ అయ్యాం, గోల్డ్ ఏం తేవాలి ఇంట్లో నుంచి అని. అది అమ్మేస్తే వచ్చిన అమౌంట్తో కొన్నాళ్ళు మేనేజ్ చేయొచ్చు జాబ్ వచ్చే వరకు. ఈ లోపు ఎవరు పిలిచినా పిలవపోయినా మన బ్రతుకు మనం బతకచ్చు అనుకున్నాం. ఇప్పుడు సడన్గా ఇవన్నీ కనపట్లేదు, ఇవే ఉన్నాయని చెప్తుంది. తిప్పి కొడితే 4 లక్షలు కూడా ఉండవు. ఇప్పుడు ఏం చేయాలి ఈ పిల్లని తీసుకెళ్ళి? నేను చెప్పానా, అందుకే నా పేరు చెప్పలా. అసలు లేచిపోవడానికి ప్లానింగ్ ఏంటి? ఏదో కట్టం తగ్గితే గొడవ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. ఏదైనా పెళ్ళేగా బ్రో, ప్లానింగ్ లేకుండా అందరిలో కొట్టుకొని విడిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు తెస్తానన్న గోల్డ్ తెస్తేనే వెళ్దాం మనం, లేదా ఆగిపోతాం. వెళ్ళిపో ఇంటికి. ఏం మాట్లాడుతున్నావు, అర్థం అవుతుందా? నేనేం నిద్ర మొత్తంలో లేను. ఓకే, నువ్వు నేను మాట్లాడతా. ఎంత తగ్గింది బ్రో నువ్వు అనుకున్న దానికి? వడ్డానం తెస్తానంది, అదే ఉండదు 15. అదే తేలేదు. ఓరని చెవు పోగులు, ఉంగరాలు, పాపిడి పిల్లలు అవి తెచ్చింది. ఎక్కడ పెట్టాలంటే నేను ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నావురా బ్రో? నేను వెళ్ళిపోతా బ్రో, నా గురించి అడిగితే మాత్రం తెలియదని చెప్పు. ఉండు, నేను వచ్చేస్తా. అలా చూస్తావేంటి ప్రశాంత్, ఏదో ఒకటి మాట్లాడు. మాట్లాడటానికి ఏం లేదు, చెప్పేసా అందరికీ. ఇంక ఇలా సోలోగా బతికేయడమే. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క నువ్వు? జాబ్ చూడొచ్చు కదరా నాకేదన్నా. ఇప్పుడు చేస్తున్నావుగా, ఏమైంది? లేదురా, అది మానేశాను. వేరేమన్నా చూసుకోవాలి. నీ దాంట్లో ఏమన్నా ఉంటుందా? ఉంటుంది కానీ అదంతా నీకు సెట్ అవ్వదు అక్క. ఎవరన్నా అడగనా పోనీ? అడుగు, ఏదన్నా ఉంటే. సరే అడుగుతాలే. అక్క, నీకు విషయం చెప్పాలి. దేని గురించిరా? ఫైనల్గా ఏమంటావు బ్రో? తను తెస్తాను గోల్డ్ తెస్తేనే తీసుకెళ్తావా? అది కూడా ఈరోజే, మళ్ళీ రేపు ఎల్లుండో ఇదంటే నేను నమ్మను ఇంకా. ఏంటి బ్రో ఏదో అప్పున్నట్లు అడుగుతున్నావు? పెట్టే ఓపిక లేనప్పుడు బయటికి రమ్మని దేనికి పిలిచావు? తినడానికి గతిలేక వచ్చింది అనుకుంటున్నావా? ఆ పిల్లని ఇంట్లో ఎలా చూసుకుంటారో తెలుసా? అలా చూసుకోవడానికి నాకు కూడా డబ్బులు కావాలి కదా బ్రో, అందుకే తెమ్మని చెప్తున్నా. తప్పే ఉంది దానిలో? సంపాదించి చూసుకోవాలనుకోవడం తప్పలేదు బ్రో, వేరే వాళ్ళ సంపాదన మీద బతకాలనుకోవడం తప్పు. మరి కట్నం తీసుకునే వాళ్ళందరూ నీలాగా ఆడపిల్ల దగ్గర తీసుకోవట్లా, అంత కావాలి ఇంత కావాలి అని. ఎవరు సంపాదించారో వాళ్ళే తెచ్చిస్తారు. మా పిల్లని జాగ్రత్తగా చూసుకోమని. ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి పలకరించడానికి వెళ్తేనే ఏదో ఒకటి తీసుకుని వెళ్తాం. అలాంటిది మన ఆడపిల్లని వేరే వాళ్ళ ఇంటికి పంపేప్పుడు ఒట్టి చేతులతో పంపకూడదని ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఎంతో కొంత ఇచ్చి పంపిస్తారు. అంతేగాని దాంతోనే జీవితాంతం బతికేస్తారని కాదు. అది గౌరవంగా తీసుకునేది, బలవంతంగా లాక్కునేది కాదు. బాగా చెప్పావు బ్రో, సూపర్. నీ మాట కూడా అదేనా? నేను చెప్పినట్లు చేస్తావా? చెప్పు, ఏం చేయమంటావు? ఇంటికి వెళ్ళి నువ్వు తెస్తానన్న గోల్డ్ తీసుకొచ్చి, మనోడేదో గౌరవం అది ఇది అంటున్నాడు కదా, ఆ గౌరవంతోనే నా చేతిలో పెట్టు. నేను కూడా నేను గౌరవంగానే లేపుకెళ్ళిపోతా, సరేనా? అసలు ఏం మాట్లాడుతున్నావు, అర్థం అవుతుందా? ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే అసలు తిరిగి వస్తానా? ఈ పాటికి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. అయితే రా, మాకు అక్కడే ఉండు. రోడ్డు మీద ఉండడం కంటే ఇంట్లో అందరితో ఉండడం మంచిదేగా. సుజాత, నీకు విషయం చెప్తా విను. బ్రో బ్రో ఈ ఒక్క మాట నేను చెప్తా బ్రో. క్యారియన్ బ్రో. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొన్నావు ఎప్పుడన్నా? లేదు. మరి నీకెందుకే పెళ్ళి?
కూరగాయలు కొనడం చేత కాదు కానీ చేసుకోబోయే సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు. బూడిద గుమ్మడికాయ ఎక్స్ప్రెషన్ పెట్టుకుని తిరిగితే ఇలాంటి వాళ్ళే తగులుతారు. అయ్యింది ఏదో అయిపోయింది ఆడవమాక. ఒక మాట చెప్తా విను. కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తారు, మంచివన్నీ ఏరుకొని చక్కగా బొట్లు వేసుకొని ఇంటికి తెస్తారు. అన్నీ మనమే ఏరుకొని వచ్చాం కదా అని కళ్ళు మూసుకొని కోసి కూరలో వేయరు. అక్కడ మళ్ళీ ఇంకో సెక్షన్ ఉంటుంది. కోసేటప్పుడు కుచ్చులు కనిపించినా ఎండినా బాగాలేదు అనిపించినా తీసి అవతల పడేస్తారు. అయ్యో డబ్బులు పెట్టి తెచ్చాం కదా అని చెప్పేసి కూరలు వేసి వండి తగలెట్టరు. అర్థమైందా? నీకు ఇప్పుడు పెళ్ళి కూర అనుకో, వీడు కూరగాయ. మార్కెట్కి వెళ్ళి సంవత్సరం నుంచి కష్టపడి ఏరుకొని తెచ్చావు ఈ అందగాన్ని. పెళ్లి చేసుకునేటప్పుడు అంటే కూర వండగాని కడిగి కోసేటప్పుడు తెలిసింది ఇది పుచ్చిపోయిన కూరగాయ అని. ఇప్పుడేం చేస్తావు? కోసి పుచ్చితో కూర వండేస్తావా, పడేసి కూర తెచ్చుకుంటావా? వారే బా, అసలు ఏమన్నా చెప్పావు బ్రో? ఎలా ఇలా? థ్యాంక్స్ బ్రో. అమ్మాయితో మాట్లాడనంతసేపు బాగానే మాట్లాడావు కదా, మబ్బు ఫేస్ పెడతాయండి నాతో మాట్లాడేటప్పుడు. నువ్వే చెప్పావు ఆన్సర్ కూడా. ఆడో రకం ఈడో రకం, అది సుజాత పరిస్థితి. ఆ ఏడుపు దాటి బయటికి రా, రియాలిటీ చూడు. నువ్వు అనుకున్న దానికి కంప్లీట్ ఆపోజిట్ ఉంది. ఇంకేం చేయాలో నువ్వే డిసైడ్ అవ్వు. నీ మాట అదే అయితే వెళ్ళిపో రాజేష్, నన్ను వదిలేసి. లేకపోతే నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు. పదరా కిరణ్, వెళ్ళిపోదాం. ఉండు కావ్య. మరేంటన్నా నువ్వు కూడా అందరిలా మాట్లాడుతున్నావు? సరే మాట్లాడను. ఏమన్నాడు చెప్పు. ఈరోజు నీ పక్కన అందరూ ఉన్నారు కదా, దేనికి భయపడుతున్నావు? ఏదన్నా అయితే మేము చూసుకుంటాం కదా అంటున్నారు. ఏం చేస్తాడంట? అదే అడిగాను నేను కూడా. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా మరి? నాకు జాబ్ కావాలి, నా పిల్లలు బాగా చూసుకోవాలి. సరే, తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, రెజ్యూమ్ పెట్టి అయితే. ఆయన ఎన్నాళ్ళుంటే ఒక్కదాన్ని జాబ్ చేసుకుంటూ. మొగుడు లేకపోతే బతికేం చేస్తా అన్నట్లు మాట్లాడతారేంటన్న అందరూ. పెళ్ళుందిగా, దాన్ని చూసుకుంటూ బతికేస్తా. ఇండిపెండెంట్ ఉమెన్ ఇక నుండి. ప్రతి అమ్మాయి ఇండిపెండెంట్గానే బతకాలనుకుంటుంది. కానీ గుర్తుపెట్టుకో, సొసైటీ అమ్మాయికి ఫ్రీడమ్ ఎప్పటికీ ఇవ్వదు. మగాడి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది. కానీ దానికి కూడా ఇంకో మగాడు అవసరం పడుతుంది. జాబ్ చేసుకో, పిల్లల్ని బాగా చూసుకో, ఎవరైనా నమ్మద్దు. కానీ ఇది గుర్తుపెట్టుకో, ఏ తోడు లేకుండా అడవిలో కూడా బతకచ్చు. కానీ మగాడి తోడు లేకుండా ఆడది ఈ సొసైటీలో బతకలేదు. ఇది నువ్వు నమ్మిన రోజు నా అవసరం తప్పకుండా వస్తుంది. అప్పుడురా నేను నీకు ఉంటాను, జాగ్రత్తగా ఉండు.